సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో పేదవాడికి న్యాయం జరగకూడదు అని చెప్పి పెత్తందారులంతా కూడా ఏకమై పేదవాడి మీద యుద్ధం చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. ఒక పక్క ఇల్లు లేకపోవడం అంటే దాని అర్థం ఎండకు వానకు చలికి ఈ మూడింటిని భరిస్తూ బ్రతకడం. కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలను కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఏదో తప్పైపోయింది అంతే.